హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. అరికెపూడి కోడేరి కౌసల్యాదేవి గారు రచించిన చక్రవాకం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 3 వినేద్దామండి. ఉదయమే నిద్రలేచి వస్తున్న కిరణ్ మేడమెట్ల దగ్గరే ఇంద్రాణి ఎదురుపడింది. దోసిట్లో ఎర్రని గులాబీలతో రక్తవర్ణపు దుస్తులు ధరించి, అదే రంగు గాజులు కుంకుమ ధరించి, అంజలిలో కెంపిలీనుతున్న గులాబీలతో ఎదురుపడిన ఇంద్రాణి ఎంతో అందంగా కనిపించింది. అప్పుడే నిద్రలేచిన కిరణ్ నేత్రాలకు. శుభోదయం బావగారు అంది ఇంద్రాణి హాస్యంగా స్వచ్ఛంగా నవ్వుతూ. సమాధానంగా కిరణ్ కూడా నిండుగా మనస్ఫూర్తిగా నవ్వాడు. లేస్తూనే మీరే ఎదురయ్యారు చక్కటి పువ్వులతో. చూడాలి శుభశకున ఫలితం ఏమిటో. ఓ, నిరభ్యంతరంగా పరీక్షించుకుని హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. నా శకునం చాలా మంచిదండోయ్ అంటూనే నవ్వుతూ ముందుకు సాగిపోయింది. ఓహో, సరదా అయిన పిల్లే, చిన్న వదినలాగా కాదు అనుకున్నాడు లోలోన. లేచారా? మీకోసం ఎవరో వచ్చారట. మీ పెద్దన్నయ్య త్వరగా రమ్మంటున్నారు అంటూనే వెళ్ళిపోయింది పెద్ద వదిన వనజ. ఈవిడది ఇదొక తరహా. అవసరార్థం అత్యవసరమైతే మాట్లాడడం అంతే. ఇంకా గొడవే అక్కర్లేదు పాపం నవ్వుకున్నాడు కిరణ్ లోలోన. అయినా ఏమిటిప్పుడు నాకింత విమర్శన దృష్టి వచ్చింది? ఒకే ఇంట్లో వ్యక్తులైనా అనేక రకాలుగా చూసే కొలది అనేక లోపాలు భూతద్దంతో చూసినట్లు కనిపిస్తాయి అనుకుంటూ కిందకి వెళ్ళి తత్వరగా పావుగంటలో స్నానాదులు ముగించేసి మంచి దుస్తులు వేసుకుని కింద చావిడిలోకి వెళ్ళిపోయాడు. జగపతి, ధర్మారాయుడు, కమలాకరం, శ్రీరామ్ హాల్లో ఏదో ఇష్టాగోష్ఠిగా మునిగిపోయి ఉన్నారు అతి ఉల్లాసంగా. కిరణ్ ప్రవేశంతో సంభాషణ ఆపి అన్ని నేత్రాలు అతడి మీదకి తిరిగాయి. ఓ, మీరా అండి, నమస్కారం అంటూ మర్యాదగా వెళ్ళి దగ్గర కూర్చున్నాడు కిరణ్. కూర్చో, ఇప్పుడే లేచినట్లుంది దరహాసవదనంతో సాధనంగా పలకరించాడు ధర్మారాయుడు. ఆ, పట్నవాసం వాడుక కదా మరి అంటూ జగపతి నవ్వాడు. ఓహో, పకపకా నవ్వాడు రాయుడు. ఆ మాట కొడుకునానన్నా ఎవరినంటున్నావు? అందరి నవ్వులతో భవనమంతా మారుమోగిపోయింది. నవ్వులు తగ్గాక జగపతి అన్నాడు, నిజం రాయుడు, నిన్నే మాటైనా అనగలను అంటూ తిరిగి నవ్వాడు. అయితే ఒక పనిలో వచ్చాను నేను రాయుడు అన్నాడు. మీరంతా నా మాట తీసేయకుండా అంగీకరించాలి. ఓహో, ఏమిటో ఎంత ఘనమైన విషయం చెప్తున్నాను, తృణీకరించకూడదు. నా స్నేహితుడు ఒకతను ఏదో పని మీద ఈ ప్రాంతాలకు వచ్చాడట. పాపం చాలా శ్రమపడి రాత్రి నన్ను చూడడానికి మా ఇంటికొచ్చాడు. అతడు బాంబేలో ఉండగా మా హోమ్ డాక్టర్ కూడా ముఖ్యంగా నా భార్య ఆరోగ్యం సంగతి కనుక్కుందామని వచ్చాడు పాపం. ఇవాళ్లంతా అతడిక్కడే ఉంటాడు. సరే, మన కిరణ్ వచ్చినందుకు నేను ఎలాగో ఓ పార్టీ ఇద్దామనుకుంటున్నాను. అంతా కావలసిన వాళ్ళం ఓ చోట తటస్థపడడం గనుక ఇవాళ ఉదయమే 11 గంటలకు ఏర్పాటు చేద్దామని. జగపతి హాయిగా తేలికగా నవ్వేశాడు. ఈ మాత్రం దానికేనా అంత మీమాంస? ఎందుకో ఎంత శ్రమ? ఈ మర్యాదలలోనూ ప్రేమలు ఉలికిపోతాయంటావా? మనకెందుకు ఈ లాంఛనాలన్నీ? మీ అమ్మాయి పెళ్లికి ఎలాగో అందరం వచ్చి అక్కడే తిష్ట వేస్తాం కదా. రాయుడు ఏదో అనబోయి వెనక్కు తీసేసుకున్నాడు. అలాగనకు. అయినా పిలిస్తే రావడమే కాని ఈ బెట్టులేమిటి మనకి అన్నాడు. కమలాకరం అన్నాడు, మీ దగ్గర బెట్టులేమిటండి? ఇంట్లో మా పెద్ద తమ్ముడు మామగారు ఒకరు వచ్చి ఉన్నారు. అతిథులను ఇంట్లో వదిలి ఎలాగా అని. అయినా ప్రత్యేకంగా విందులేమిటండి? నేను వస్తుండగానే విందు చేశారు, మళ్ళీ నిన్న రాత్రి చేశారు. ఇక రోజు ఇదే పనా మీకు అంటూ నవ్వాడు కిరణ్. జగపతి అన్నాడు, ఆ అవునోయ్, రాయుడు రోజూ రమ్మన్నా వెళ్ళవలసిందే. అతడి మాట తీసివేయడానికి వల్ల కాదు. మరి మా మామగారు? శ్రీరామ్ గుర్తు చేశాడు. ఉండవోయ్, చెప్తున్నాగా అంటూ కొడుకును వారించి మొదలుపెట్టాడు జగపతి. రాయుడు, మధ్యాహ్నం నుండి మా వియ్యంకుడు గారు వెళ్ళిపోతారు. అంచేత నీ పార్టీ రాత్రికి ఏర్పాటు చేయకూడదు. ఓ, అట్లానే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మీకెప్పుడు వీలైతే అప్పుడే. మరి నేను ఉంటాను జగపతి, రాత్రి అంతా తప్పక రండి అంటూ లేచాడు ధర్మారాయుడు. తప్పక వస్తామని జగపతి లేచాడు రాయుడును సాగనంపడానికి. ముగ్గురు కొడుకుల మధ్యన ముచ్చటగానున్న నిన్ను చూస్తుంటే నాకు పరమానందంగా ఉంది జగపతి అంటూ నిష్క్రమించాడు రాయుడు. చూసారా అబ్బాయి, రాయుడికెంత ప్రేమాదరణలున్నాయో మనమంటే కొడుకులతో అన్నాడు జగపతి. అవును, అందరూ తృప్తిగా నవ్వుకున్నారు. మెల్లగా అక్కడి నుండి లేచిపోతున్న కిరణ్ను ఆపుచేశాడు జగపతి. ఇలా కూర్చొచ్చిన బాబు, వెళ్ళిపోకు, మాట్లాడాలి. కిరణ్ నిశ్శబ్దంగా వచ్చి కూర్చున్నాడు.
అసలు నేను నిన్నొకసారి రమ్మని రాద్దామనుకుంటుండగా నువ్వే వచ్చావు చిన్నబాబు అన్నాడు జగపతి. ఎందుకు నాన్న, అంతగా అవసరమైతే రాయలేకపోయారా అన్నాడు కిరణ్. అంటే పెద్ద పని ఉన్నదని కాదు నవ్వాడు జగపతి. ఈ ఏడు నీ వివాహం చేద్దామనుకుంటున్నారు నాన్నగారు అన్నాడు కమలాకరం. కిరణ్ మాట్లాడలేదు. జగపతి అందుకున్నాడు. అవును చిన్నబాబు, ఈ మాఘంలో ఎన్నో ముహూర్తాలున్నాయట. నాగేశ్వరయ్య గారు అదే పని మీద వచ్చారు. చూసావు కదూ? ఇంద్రాణిని చూసావుగా. అన్ని విధాలా నీకు తగినది. శ్రీరామ్ మాటలు సగంలోనే అయిష్టత సూచిస్తున్నట్లు లేచి నిల్చున్నాడు కిరణ్. అమ్మతో చెప్పాను, మీకేమీ చెప్పలేదా అని అడిగాడు తగ్గుస్వరంతో. గంభీరంగా నవ్వాడు జగపతి. చెప్పింది, కానీ అలా ఒక్క మాటలో తేల్చేస్తే ఎలా? ఎందుకు ఇష్టం లేదు? కూర్చో. తప్పనిసరిగా కూర్చున్నాడు కిరణ్. మెల్లగా బోధిస్తున్నట్లు అన్నాడు శ్రీరామ్. నాన్నగారు కోరే కట్న కానుకలు, చదువు అన్నీ ఉన్నాయి. ఇంద్రాణి కంటే గొప్ప పిల్ల ఇంకెక్కడ దొరుకుతుంది మనకి? కిరణ్ నవ్వి ఊరుకున్నాడు. అదేమిట్రా అలా నవ్వుతావు? మాట్లాడవేం? మళ్ళీ నవ్వాడు కిరణ్. నీకు మరదలవడంతో అటుపక్షమైపోయినట్టున్నావు. సంభాషణ మార్చుదామని చూశారు. ఈసారి అందరూ నవ్వుకున్నారు. అంతా మనమే గనక మనసు విప్పి మాట్లాడు చిన్నబాబు. నీకిష్టమైతేనే, బలవంతమేమీ లేదు ఇందులో అన్నాడు కమలాకరం. తండ్రి అలాగే గంభీరంగా తిలకిస్తూ కూర్చున్నాడు, చిరునవ్వులు ఒలికిస్తూ. కిరణ్ సందిగ్ధంగా చూశాడు. మరీ అంత సూటిగా అడిగితే చెప్పలేను మరి. ఇంద్రాణిలో లోపమున్నదని నేను అనడం లేదు. మరి ఇంకేమిటి నీ అభ్యంతరం? శ్రీరామ్ కంఠంలో విసుగుదల స్పష్టంగా కనిపించింది. జానకి, ఇంద్రాణి తప్ప మామగారికి ఇంకెవరూ లేరు. అంత ఆస్తి పైకి పోనివ్వడం తెలివైన పని కాదు. అయితే కేవలం ధనంలోనే సుఖమంటుందన్నమాట. కిరణ్ కఠినంగా అనకపోయినా కఠినత్వం ఎక్కడో దోబూచులాడింది. అంటే ఏమిటి? ఏదో అర్థమైనట్లు శ్రీరామ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏముంది? డబ్బు ఒకరివ్వకపోతే బ్రతకలేని స్థితిలో లేము మనం. చేసుకునే వివాహం వల్ల ఎంత ధనం వస్తుందని కాక మన గౌరవాలు, మన కుటుంబ గౌరవాలు ఎంతవరకు నిలుస్తాయనేది ఆలోచించదగిన విషయం అంటూనే లేచాడు. అయితే జానకి వల్ల మనకు అటువంటి కష్టాలు ఏమైనా వచ్చాయంటావా? తీవ్రంగా ప్రశ్నించాడు శ్రీరామ్. కిరణ్ వినిపించుకోకుండానే వెళ్ళిపోయాడు. కమలాకరం కలగజేసుకున్నాడు. పోనీలే, తర్కం దేనికి? ఇష్టం లేని విషయంలో ఎంత చెప్పినా లాభం ఉండదు. అంతలో నాగేశ్వరయ్య ప్రవేశించడంతో సంభాషణ ఆగిపోయింది. ఏం బావగారు, అబ్బాయిని ఏమైనా కదిపారా? ఏమన్నాడు అని అడిగాడు నాగేశ్వరయ్య జగపతిని. యథాపూర్వకంగా గంభీరత్వంతో సమాధానమిచ్చాడు జగపతి. ఆలోచించుకోవాలట, చూద్దాంలేండి. పోనీ తొందర ఏముంది? మరైతే నేను వెళ్తాను, తర్వాత రాయండి. కమలాకరం కూతురు లక్ష్మి పరుగు పరుగున వచ్చింది. బాబాయ్ గారు, పిన్ని పిలుస్తుంది అన్నది శ్రీరామ్తో. అది విని అతడు లేచి వెళ్ళాడు. 10 నిమిషాల్లో తిరిగి వచ్చిన శ్రీరామ్ అన్నాడు, ఇంద్రాణికి సెలవు గనక ఇక్కడే ఉంచుకుంటానంటుంది జానకి. నాగేశ్వరయ్య మాట్లాడలేదు. ఇక బాగుండదనుకున్న జగపతి మర్యాద కోసం అన్నాడు, ఉంచండి బావుగారు, 4 రోజుల పాటు అక్కా చెల్లెళ్ళిద్దరికీ ఒకే చోట ఉండాలని ఉందేమో. ఆ మాటలు విన్న తర్వాత నాగేశ్వరయ్య ముఖం వికసించింది. ఇష్టంతోనో అయిష్టంతోనో ఇంటి పెద్ద నోటిగుండా తనకు కావలసిన మాట వెలువడడంతో ఇక తన పథకం సులువుగా నెరవేరగలదనే ఆశ అంతరంగంలో నృత్యం చేయగా తేలికగా ఊపిరి పీల్చుకుని తిరుగు ప్రయాణానికి ఆయత్తమయ్యాడు. పోతూ పోతూ కిరణ్తో 2 మాటలు మాట్లాడి మరీ వెళ్ళాడు నాగేశ్వరయ్య. అంతా వినే ఉన్నావుగా, మా ఇంద్రాణిని నీకు చేద్దామని ఉంది. ఇంగ్లీషు చదువులే చదివింది, బుద్ధిమంతురాలే, అందానికి కూడా లోపం లేదు. జానకికి ఇచ్చేదేదో ముందే ఇచ్చేశాను. ఇక ఉన్నదంతా ఇంద్రాణికే. ఇంట్లో అందరూ అంగీకరించారు. ఇక నువ్వు అంగీకరించడమే తరువాయి. తప్పనిసరిగా విని ఊరుకున్నాడు కిరణ్. సరే, ఆలోచించుకో, నేను వెళ్ళొస్తాను అంటూ నిష్క్రమించాడు నాగేశ్వరయ్య. అమ్మయ్య, హాయిగా ఊపిరి పీల్చుకుని నాగేశ్వరయ్య బండెక్కి వెళ్ళిపోవడం మేడగది కిటికీలో నుంచి తిలికిస్తూ అతడి సంతోషమంతా ఎగిరిపోయింది. అందరితో పాటు తాను కూడా కింద నిల్చుని వీడ్కోలిస్తున్న ఇంద్రాణిని చూసి తండ్రి వెళ్ళిపోయిన ఈవిడ ఇక్కడే ఎందుకు తిష్టవేసిందో అనుకున్నాడు. మధ్యాహ్నం భోజనానంతరం నిద్రకు ఉపక్రమించబోతున్న కిరణ్ చిన్నబాబు అనే జానకి పిలుపు వినిపించి లేచి వరండాలోకి వచ్చాడు. ఏం వదినా, కూర్చోండి, కొంచెం మాట్లాడదామని. ఏ విషయం? జానకికి కోపం వచ్చేసింది. ఏం అంత తూచి మాట్లాడుతున్నారు? కిరణ్ శాంతంగానే జవాబిచ్చాడు. ఏం లేదు వదినా,
పొద్దున మీ నాన్నగారు మాట్లాడినదే అయితే మళ్ళీ మళ్ళీ మాట్లాడవలసిన అవసరం లేదు. జానకి వదనంలో క్రోధరేఖలు అధికమయ్యాయి. ఎందువలనో తెలుసుకోవచ్చా? ఏం, మా చెల్లెలకు ఏం లోపం? గుడ్డా కుంటా? ఆమె ప్రదర్శిస్తున్న అధికారానికి తీవ్రతకు నిర్ఘాంతపోయిన కిరణ్ తేరుకునేలోగానే అక్కయ్య అంటూ ఇంద్రాణి రావడంతో జానకి విసురుగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. తన గదిలోకి వెళ్తూ వెళ్తూ రాయుడు మనవరాలి సంగీతంలో మైకం కమ్మేసింది కాబోలు. చూస్తానదేమిటో అని ఆమెలో తనలో తాను గొణుక్కోవడం అతడికి స్పష్టంగా వినిపించింది. మరింత ఆశ్చర్యపోయాడు. అయితే రాత్రి తాను రాయుడు గారింట ఉండగా నీడ గంగన్నకు లంచం ఇచ్చిందన్నమాట. ఎంత దారుణమైన స్వభావం! ఏమిటి బాబుగారు, అక్కయ్య అంత కోపంగా వెళ్ళిపోతుంది? ఆవిడ ఆజ్ఞ ఏమైనా మీరు నెరవేర్చలేదేమిటి? కోపం జాస్తిలేండి అంటూ చిరునవ్వు చిందులాడే వదనంతో సమీపించిన ఇంద్రాణిని చూసి ఇంకా ఆశ్చర్యపోయాడు. ఈవిడింత చనువుగా నాతో ఎలా మాట్లాడగలుగుతుందా అని. ఏం తోచడం లేదు. మంచి నవల్స్ ఏమైనా ఉంటే ఇస్తారా బావుగారు అని అడిగింది ఇంద్రాణి. కిరణ్ అత్యవసరంగా తనను తాను సంభాళించుకుని మాట్లాడవలసి వచ్చింది. అదుగో నా బీరువా, మీకేం కావాలో వెళ్ళి తీసుకోండి అన్నాడు తాళాలిచ్చి తాను వరండాలోని కుర్చీలో కూర్చుంటూ. గదిలోకి వెళ్ళి బీరువా తెరిచి ఏవో 2 పుస్తకాలు తీసుకుని తిరిగి వచ్చి కిరణ్కు తాళాలిచ్చేస్తూ తాను ఓ కుర్చీలో కూర్చుంది ఇంద్రాణి. చాలా మంచి పుస్తకాలున్నాయి బావుగారు మీ దగ్గర. ఇవన్నీ చదవడానికైనా మరో 4 రోజులుండి పోవాలనిపిస్తుంది. నవ్వి ఊరుకున్నాడు కిరణ్. ఇంద్రాణి కొద్ది నలుపైన ఏదో గొప్ప ఆకర్షణ ఉంది మనిషిలో. మంచి చలాకీతనముంది. ఆమె ఉన్న చోట వాతావరణం మూగబోయి స్తంభంగా ఉండడానికి వీల్లేదు. జ్యోతి చీకట్లను పారద్రోలి వెలుగుని నింపినట్లు ఎంతటి స్తంభించిపోయిన పరిసరాలనైనా చిటికలో చైతన్యవంతం చేస్తుంది అనుకున్నాడు కిరణ్. అనేక గ్రంథాలను గురించి, రచయితలను గురించి, కళాశాలల గురించి అనేక విషయాలు మాట్లాడింది ఇంద్రాణి. ఆమె సంభాషణతో మనసులోని చికాకు కాస్త తగ్గింది కిరణ్కు. తాను ఉత్సాహంగా మాట్లాడాడు. పైకి కొంచెం బోళాగా కనిపించిన ఇంద్రాణి చాలా తెలివైనది, సూక్ష్మగ్రహి అని, ముఖ్యంగా జానకి వంటి గర్విష్టి పెడసర మనిషి కాదని గ్రహించాడు. చెల్లెలు కూడా అక్క వంటిదే అని పొరపాటుగా ఊహించాడు. అందుకే ఏ విషయంలోనైనా తొందరపడి నిర్ణయం చేయకూడదు అంటారు. ముఖ్యంగా వివాహ విషయంలో జరిగిన ప్రస్తావన ఆమెకు తెలియదు. పల్లెటూళ్ళ గురించి చదవడమే గాని ఇంతవరకు చూడలేదండి. చాలా బాగుంటాయని అందరూ చెప్తుంటే ఉత్సాహంగా వినేదాన్ని. నవ్వాడు కిరణ్. వినడానికి ఊహించడానికి ఏంలేండి. అందాలు, ప్రశాంతతలు అక్కడ నివసించే మనుషుల స్వభావాలు బట్టి ఉంటాయి. ఇంకా ఏమో చెప్పబోతున్న అతడు చిన్నాన్నగారు, చిన్నాన్నగారు అని సుడిగాలిలా లక్ష్మి ప్రవేశించడంతో మాటలు ఆపుచేశాడు. చిన్నాన్నగారు, ఆవిడ వచ్చారు. ఆనందంతో మాటలు రాక ఉక్కిరిబిక్కిరైపోతుంది లక్ష్మి. ఎవరమ్మా? ఏమిటంత కంగారు? తిన్నగా చెప్పు దగ్గరకు తీసుకుని నవ్వుతూ ప్రశ్నించాడు కిరణ్. ఆవిడ, ఆ రోజు చెప్పాను పాడతారని, రాణి. అర్థమైంది కిరణ్కు. దేవరాణి వచ్చిందా? రాయుడు గారమ్మాయేనా? అవును, మామగారితోనూ అమ్మతోనూ మాట్లాడుతుంది అంటూనే వచ్చినంత వేగంగానూ పరిగెత్తుకుపోయింది లక్ష్మి. ఈ అమాయక పసి ఆనందానికి తనలో తానే నవ్వుకున్నాడు కిరణ్. ఎవరండి? ఆశ్చర్యంగా ప్రశ్నించింది ఇంద్రాణి. క్లుప్తంగా చెప్పాడు కిరణ్. వింటూనే ఆనందంతో వికసించింది ఇంద్రాణి వదనం. నేను మాట్లాడితే మాట్లాడతారా ఆమె నాతో? సందేహంగా ప్రశ్నించింది. ఓ, తప్పక. అటువంటి గర్విష్టి కాకపోగా చాలా ఉత్తమరాలు కూడా. కలకలలాడిపోయాయి ఇంద్రాణి నేత్రాలు. అంతటి విద్యావతిని, గాన సరస్వతిని చూడగలగడం నిజంగా చాలా అదృష్టం. నాకు స్నేహితులుంటే చాలా ఇష్టం కూడా. పదండి వెళ్దాం అంటూ దారి తీసింది. జానకి అంశాలలో ఒక్కటి ఇంద్రాణిలో లేకపోవడం గుర్తించిన కిరణ్ లోలోన సంతోషిస్తూ తాను ఆమెను అనుసరించాడు. కమలా, వనజ దేవరాణి దగ్గర కూర్చుని ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. కమల గదిలో లక్ష్మి రాణి ఒడిలోనే కూర్చుంది. కిరణ్ గదిలో ప్రవేశించగానే మర్యాదగా లేచి చిరుమందహాసంతో నమస్కరించింది దేవరాణి. చిరుహాసంతో ప్రతి నమస్కారం చేసి కూర్చోండి అన్నాడు కిరణ్. అంతా కూర్చున్నారు. ఈమె ఇంద్రాణి, మా చిన్నవదిన గారి చెల్లెలు అని పరిచయం చేశాడు. ఏం చదివారు? నవ్వుతూ ప్రశ్నించింది రాణి. 7th ఫారం పాస్ అయ్యాను. అయినా మీ ముందు చెప్పుకోవడానికి అదెంతలేండి సిగ్గుపడుతూ అన్నది ఇంద్రాణి. అందరూ తేలికగా నవ్వేశారు. కాని రాణి నవ్వలేదు. గంభీరంగా అంది. ఆ విధంగా లెక్కలు కొలతలు వేస్తే ప్రయోజనం ఏమీ ఉండదు. పట్టణాలలో ఉండి అందుబాటులో ఉన్నది గనుక చదువుతారు కొంతమంది. అంత మాత్రానే వాళ్ళని గురించి ఏమేమో ఊహించి ఇతరులు దూరంగా ఉండిపోకూడదు.
అందరూ మనుషులమే కదా. బాగా చెప్పావమ్మా, నీకెక్కడా గర్వం లేదు అన్నది కమల ముగ్ధురాలైపోతూ. ఇంద్రాణి కూడా ప్రఫుల్ల దరహాసవదనంతో అన్నది, మీరంతా నిగర్వి అని అనుకోలేదు సుమండి. నిజంగా నా అదృష్టం మిమ్మల్ని కలుసుకోగలగడం. అసలు ఇందుకే ఇప్పుడు ఈ ఊరొచ్చానేమో, ఇప్పుడు రానిదానను. ఈ ఊళ్ళో ఉన్నన్నాళ్ళు మిమ్మల్ని కలుసుకోవచ్చా? ఓ, పరమ సంతోషంతో. తప్పక రండి. నాకు ఇక్కడ అంతగా మాట్లాడేవారెవరూ లేరు. అమ్మ చూస్తే నిత్యం ఏదో దిగులుతో విచారంతో ఉంటుంది. పుస్తకాలు, సంగీతమే నాకు స్నేహితులు ఇక్కడ. మీరు వస్తే నేను నిజంగా సంతోషిస్తాను మనస్ఫూర్తిగా అన్నది రాణి. కమల అన్నది ఇంద్రాణితో, రాణిలో అటువంటి గర్వాలు, భేషజాలాలు మచ్చుకైనా ఉండవమ్మా ఇంద్రాణి. నువ్వు నిస్సంకోచంగా నీకిష్టమైనప్పుడు వారింటికి పోయి రావచ్చు. ఏరి, జానకి గారు కనిపించరేం? అడిగింది రాణి. మరేమో, నేను పోయి చెప్తే నన్ను కసిరింది. మీరట ఇంకా ఏవో చెప్పబోతున్న లక్ష్మిని చూసి అంతా కంగారు పడ్డారు. లక్ష్మి, తాతగారు పిలుస్తున్నారెందుకో, పోయి చూడు అని పంపేసింది కమల. లక్ష్మి నిష్క్రమించడంతో కిరణ్, వనజ, ఇంద్రాణి తృప్తిగా తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. అతిథి ఎదుట గౌరవం దక్కినందుకు. జానకి ఏమని ఉంటుందో అందరికీ తెలుసు. రాణికి పూర్తిగా తెలియకపోయినా జానకి స్వభావం గురించి చూచాయిగా తెలుసు. కానీ ఆమె సరళ స్వభావం. ఆ విషయమే మరీ ఆలోచించి ప్రయత్నించలేదు. నేనొక పని మీద వచ్చానండి ఇప్పుడు అన్నది రాణి కమలతో. ఏమిటమ్మా అది? ఆప్యాయంగా అడిగింది కమల. మాకు సిటీలో ఉండగా బాగా తెలిసిన ఆయన, మా డాక్టర్ గారు వచ్చారు. ఆయన గురించి చిన్న విందు ఏర్పాటు చేశారు నాన్నగారు. మాకు మీకంటే ముఖ్యులు లేరు. మీరంతా రాత్రి భోజనాలకు అక్కడికే రావాలి. ఉదయం మీ నాన్నగారు వచ్చి నాన్నగారిని మమ్మల్ని పిలిచి వెళ్లారు అన్నాడు కిరణ్. అవునండి, ఆడవారిని పిలవడానికి నేను వచ్చాను. అమ్మ సంగతి మీకు తెలుసుగా. ఆమెకు రాగల ఓపిక లేదు. అందుకే నేనొచ్చాను. పిలుపు తక్కువైనదనుకోక నా ఆహ్వానం మన్నించాలి. ఆ సౌమ్య సంభాషణకు, ఆహ్వానానికి అందరూ ముగ్ధులైపోయారు. ఇంతకంటే ఎక్కువ పిలుపు ఎక్కడుంటుందమ్మా? నిజంగా నీ పిలుపు విని చాలా సంతోషంగా ఉంది. కానీ ఎందుకింత శ్రమ చెప్పు? ఏదైనా కథలకు, కార్యాలకే గాని ఇప్పుడు అనవసరంగా మేమంతా దేనికి? మగవారంతా వస్తారులే అంది కమల. నెమ్మదిగా, కొద్ది విచారంగా అంది రాణి. ఇక్కడ కొత్తగానే ఉంటుంది కానీ పట్నాలలో ఈ పిలుపులు, పార్టీలు సర్వసాధారణమండి. అయినా సరదాగా నలుగురం కలుసుకోవడానికి, కాసేపు సంతోషంగా గడపడానికి మా అన్నయ్యకు వచ్చిన చింతతోనే అమ్మా నాన్నగారు నిత్యం బాధపడిపోతున్నారు. ఈ విధంగానైనా అప్పుడప్పుడు కాస్త ఇంట్లో సందడి కల్పించి నలుగురితోనూ గడిపేట చేస్తే కాస్త ఆ దిగులు మర్చిపోగలరనే ఆశతో నేను ఆశలిదంతా ఏర్పాటు చేశాను. మీరంతా వస్తే సంతోషిస్తాను. అయ్యో, అంత దూరం ఆలోచించకుండా అనేశానమ్మా నేను నొచ్చుకుంటూ అన్నది కమల. నువ్వు చాలా తెలివైన దానవు. నిజంగా మంచి ఆలోచనే. కానీ మేం ఊరికే మాత్రం రాకపోయినా ఇంత శ్రమ పెట్టుకోవడం దేనికి చెప్పు నువ్వు? పోనీ సాయంత్రం వేళ వస్తాం. కాస్త కాఫీ చాలు. విపరీతంగా శ్రమపడకు. ఈసారికి ఇలా పోనివ్వండి. 10 మందికి వండి పెట్టడమే శ్రమ అనుకుంటే ఎలా? తప్పక రండి అంటూ లేచింది రాణి. అందరూ రావాలి వనజ గారు. ఇంద్రాణి వింటున్నారా? నేను వెళ్తాను మరి. ఏది, జానకి గారిని కూడా పిలిచిపోతాను. మేడ మీద ఉంది, మేం చెప్తాంలేండి అన్నాడు కిరణ్. స్వయంగా ఆహ్వానించకపోతే రావడానికి ఆమె అభిమానపడతారేమో సందేహం వెళ్లబుచ్చింది రాణి. అందరూ తెలుసుకున్నారు జానకి స్వభావం రాణి గ్రహించిందని. కాని తటపటాయించారు జానకి దగ్గరకు తీసుకువెళ్ళడానికి. రండి, మీకంత స్వయంగా పిలవాలనుకుంటే మీరే పిలవచ్చు అంది ఇంద్రాణి. అవును, నడవండి, నేను వస్తాను అన్నాడు కిరణ్ మేడ మీదకి దారితీస్తూ. తనెదుట జానకి ఆమెనేమీ అనడానికి సాహసించకపోవచ్చనే నమ్మకంతో. వదినా, నిద్రపోతున్నారా? గది వెలుపల నుండి పిలిచాడు కిరణ్. రండి, లోపలికి వెళదాం అంటూ ఇంద్రాణి చొరవగా జానకి గదిలోకి వెళ్లి కళ్ళు మూసుకుని పడుకున్న ఆమెను కుదిపిలేపింది. ఎవరొచ్చారో చూడక్క అంటూ. ఎవరు? అప్పుడే నిద్ర నుంచి లేచినట్టు విసుగ్గా లేచింది జానకి. ఓ, మీరా? అయ్యో, తెలియనే లేదే మీరు వచ్చినట్టు. రండి రండి, కూర్చోండి అంటూ చేయి పట్టు కూర్చోబెట్టింది జానకి రాణిపై ఆప్యాయత ఒలికిస్తూ. ఎంతకైనా సమర్థురాలు అనుకున్నాడు కిరణ్ లోలోన. జానకి సొంత చెల్లెలైన ఇంద్రాణి ఆశ్చర్యపోయింది అక్క ప్రవర్తనకు. ఆమె మిమ్మల్ని భోజనానికి పిలవడానికి వచ్చారు వదినా. స్వయంగా పిలిస్తేనే కానీ తృప్తి లేదట అన్నాడు కిరణ్. అవునండి, ఈరోజు విందు ఏర్పాటు చేశాము. ఇంకా రాణి ఏమో చెప్పేలోగానే జానకి మాట్లాడసాగింది. ఏమిటి విశేషం? ఎవరైనా పెళ్లివారు వస్తున్నారా మీకు? పెళ్లి కొడుకు దొరికారేమిటి
అవును, లేకపోతే మీ అన్నయ్య పోయి ఏడాదైనా కాకముందే విందులని ఎందుకు చేయిస్తారులేండి. ఎంతో అవసరమైతేనే కాని. దేవరాణి వదనం విపరీతంగా పాలిపోయింది. తల భూమి మీదకి వాలిపోయింది. ఇంద్రాణి కిరణ్ల ముఖాలు కూడా విపరీత లజ్జభారంతో అరుణిమలు పులుముకున్నాయి. కడకేలాగో రుద్ధకంఠంతో అంది రాణి. మీరన్నట్టు అన్నయ్య పోయి ఏడాది కాలేదు, కానీ మీరు ఊహించినది మాత్రం నిజం కాదు. అన్నయ్య మరణ తలుచుకునే అనుక్షణం దురపిల్లుతూ ఈ దుఃఖం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న నిర్భాగ్యులం అంతే అంటూ లేచి వెళ్ళిపోయింది తత్వరగా నడుస్తూ. వీధి వరకు సాగనంపి రాణి బండి ఎక్కాక అన్నాడు కిరణ్. మర్యాదలు సున్నితాలు తెలియని మనుషుల మాటలు మనసును పెట్టుకుని బాధపడకండి. లేదు, బలవంతంగా నవ్వింది రాణి. బాధపడలేదు, మీరు తప్పక రండి అందరూ. బండి సాగిపోయింది. అలాగనేసారేమిటి వదినా అని అడుగుదామనుకుని మళ్ళీ ఆ ప్రయత్నం విరమించుకున్నాడు కిరణ్. దానవులు కొందరులాగా ఏ కారణం వల్లనో మానవ రూపంలో ఉంటారు, మనమేమీ చేయలేము అనుకున్నాడు. అదేమిటక్కయ్య, పాప మా అమ్మాయిని మరీ అలాగనేసావు అని అడిగింది ఇంద్రాణి చాటుగా. ఏమేవ్, మధ్యన నీకు బాధగా ఉంది? అదెవరో తెలుసా? కఠినంగా అడిగింది జానకి. ఏమిటి, ఎవరు? అయోమయంగా ప్రశ్నించింది ఇంద్రాణి. ఎవరా? మా పథకాన్నంతను పాడు చేయడానికి అవతరించిన పిశాచి. తన పాటలతో తీపి తీపి కబుర్లతో కిరణ్ను వలలో వేసుకునే ప్రయత్నిస్తుంది కామ పిశాచి. ఏమిటక్కయ్యా, నాకేం అర్థం కావడం లేదు. మీ పథకం ఏమిటి? చురుగ్గా చూసింది జానకి. ఏమిటో తర్వాత తెలుస్తుందిలే. నువ్వు మాత్రం తైతైమంటూ వాళ్లతో వెళ్ళనక్కర్లేదు. ఎవరికిష్టమైన వాళ్ళను పోని. నేను వెళ్ళడం లేదు. ఏమిటక్కయ్య ఇదంతా? అంతటి గొప్ప ఆమె పరిచయమైనదని నేను సంతోషంగా వెంటనే మాటిచ్చేశాను, రోజూ వస్తానని. ఏమిటి? శివమెత్తిపోయింది జానకి. మాటిచ్చావా? ఎవరిని అడిగిచ్చావే వెర్రిముద్ద? ఏం, దాన్ని చూసి ఎందుకంత మైమర్చిపోయావు? దేవత అనుకున్నావా? నివ్వెరపాటుతో నిలబడిపోయిన ఇంద్రాణి పన్నెత్తి పలకలేకపోయింది. నిన్నసలు ఇక్కడి నుంచి పొమ్మని నాన్న ఎందుకు పంపించేశారో ఏమైనా ఆలోచించే అర్థం చేసుకున్నావా? పిచ్చిముద్ద. 7th ఫారం పాస్ అయిందంట. 7th ఫారం. ఎందుకొచ్చిన చదువు? ఇందుకే చదువుకున్న వాడికంటే ఎవరో నయమన్నారు. ఇక వినలేక విసుగ్గా అరిచింది ఇంద్రాణి. చెప్తే స్పష్టంగా చెప్పు, లేకుంటే మానేసేయి. నన్ను ఇలా చిత్రవద చేయకు. పల్లెటూళ్ళు చూడాలని వచ్చాను నేను. ఇక్కడ మీ పార్టీలు, కక్షలు, క్రౌర్యాలు ఏమిటో నాకు తెలియవు. మరే పాపం, పల్లెటూళ్ళు చూసి 10 కావ్యాలు రాస్తానని ఇక్కడి నుంచి పోయారు. హేళన ధ్వనించింది జానకి కంఠంలో. ఆ కిరణ్ గాడికి నిన్ను కట్టబెడదామని నా తాపత్రయం. తెలుసుకుని ప్రవర్తించు అంటూనే అక్కడి నుండి విసరిసగా వెళ్ళిపోయింది. వింటూనే స్తనువైపోయింది ఇంద్రాణి. చిచ్చిచ్చి, ఎంత అవమానం! ఇందుకా నేను ఇక్కడున్నది? అక్కకు బుద్ధి లేకపోతే నాన్నకు సిగ్గులేదు? అందుకే కాబోలు ఆ కిరణ్ పాపం అంత ఇబ్బందిగా తప్పక మా తప్పుకు తిరుగుతున్నాడు. చచ్చచ్చ, ఇంట్లో అంతా ఎంత తేలికగా అనుకుంటున్నారో నా గురించి. వెదవ కక్కుర్తి. అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్లకు చేసుకునే కరమేం? ఏదో సాకు పెట్టి వెళ్ళిపోవాలి త్వరగా ఇక్కడి నుంచి. అయితే వెళ్తున్నావన్నమాట. అదేమైనా నీకు మూల చుట్టమా? సాయంకాలం స్నానం చేసి వచ్చి జడ వేసుకుంటున్న చెల్లెల్ని తీక్షణంగా ప్రశ్నించింది జానకి. అవును, నిర్లక్ష్యంగా చెప్పింది ఇంద్రాణి. మీ వెధవ ప్లాన్లు తెలిస్తే అసలు నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు. అతడు ఎవరిని చేసుకుంటే నాకేం బాధ? నాకు అటువంటి ఆశలేమీ లేవు. నన్ను ఇక్కడి నుంచి త్వరగా పంపించేసే ఏర్పాట్లు మాత్రం చెయ్యి. అంతకంటే మాట్లాడవలసిందేమీ లేదు. బాగా ఆలోచించుకున్నావా? ఆహా, సరే, నీ కర్మ. మధ్యన నాకేం? అక్కడికి మాత్రం వెళ్లకు. వెళ్లాలనే నిశ్చయించుకున్నాను. మీ బావగారిని కూడా ఆపగలిగాను, కానీ నీకు నచ్చజెప్పలేకుండా ఉన్నాను. అయితే బావ కూడా ఇలాంటి వాడే అన్నమాట. మరి సంభాషణ పొడిగించకుండా అక్కడి నుండి నిష్క్రమించింది ఇంద్రాణి. ఎవరెన్ని విధాలు చెప్పినా శ్రీరామ్ జానకి విందుకు వెళ్ళలేదు. కడకు పెద్దయిన జగపతి ఏమనుకున్నాడో ఇక సరే, సంకోచం కూడా లేకపోయింది. కొందరు ప్రపంచాన్ని చూసి నిష్క్రమణంగా ద్వేషిస్తూ బాధపడే వాళ్ళుంటారు. జానకి ఆ తెగలో ప్రథమురాలు. అంది పెద్ద కోడలు వనజతో చాటుగా కమల. కాని చెల్లెలు ఇంద్రాణి అక్కతో కలియకపోవడం అందరికీ ఆశ్చర్యంగా, ఆనందదాయకంగానూ కూడా ఉంది. అందుకే ఆ కుటుంబంతోనే మరో సంబంధం చేసుకోవడానికి తమ్ముడు అయిష్టత చూపాడు అన్నాడు కమలాకరన్ తండ్రితో. నిజమేననిపించింది జగపతికి. స్త్రీలంతా బండిపైన, మగవారు కాలినడకన బయలుదేరారు. వీధి గేట్ల దగ్గరకు ఎదురుకొచ్చి స్వాగతం చెప్పారు దేవరాణి, ధర్మారాయుడు. అందరూ హాల్లో కూర్చున్నారు. స్త్రీలందరినీ మేడ మీదకు తోడుకుని పోయింది రాణి తల్లి యశోదాదేవి దగ్గరకు. లేని ఉత్సాహం తెచ్చిపెట్టుకుని ప్రయత్నపూర్వకంగా నవ్వుతూ
అందరినీ ఆహ్వానించి కూర్చొండజేసింది యశోద. దేవరాణి చాలా యోగ్యురాలు, తెలివైన పిల్ల అన్నది కమల సంభాషణ కురప్రమిస్తూ. అవును, బాధగా నవ్వింది యశోద. రాణి, ప్రభాకర్ ఇద్దరూ అపురూపమైన పిల్లలే. ఇద్దరూ చెరో కన్ను అనుకున్నాను. భగవంతుడు ఒక కన్ను పొడిచేశాడు అంటూ కండ్లు తుడుచుకుంది. మీరలా అనుక్షణం తలుచుకు దిగులు పడితే ఎలా చెప్పండి? సానుభూతితో అనునయంగా అన్నది కమల. ఇక రాణియే మీకు సర్వస్వం. ఆ అమ్మాయిని చూసుకుని అంతా మర్చిపోవాలి. చక్కగా రాణికి వివాహం చేసేయండి. అప్పుడు మళ్ళీ ఇల్లు కలకలలాడుతుంది నలుగురు పిల్లలతో అన్నది వనజ. మాకు అలాగే ఉందమ్మా, మళ్ళీ కంటతడి పెట్టింది యశోద. మేము ఈ దిగుళ్లలో పడి ఉన్నాము. మాకెవరున్నారు సంబంధాలు వెతికి బాధ్యతగా ప్రవర్తించేవారు? ప్రసక్తి వివాహాలపైకి మళ్లడంతో మెల్లగా దేవరాణి, ఇంద్రాణి అక్కడ నుండి జారుకున్నారు. ఈ పెద్దవాళ్ళకెప్పుడూ మరో ప్రసక్తి ఉండదు, ఇదే గొడవ అనుకుంటూ. సరిగ్గా కింద హాల్లో పురుషుల మధ్య కూడా అదే సంభాషణ జరుగుతుంది. చాలా సంభాషణ పరామర్శలు జరిగాక ధర్మారాయుడి మిత్రుడైన డాక్టర్ అన్నాడు, ఈ విచారపు నీడలు పోయి యశోద గారి ఆరోగ్యం, మనసు బాగుపడాలంటే ఒకటే మార్గం ఉంది. రాణికి సాధ్యమైనంత త్వరలో వివాహం చేసేయండి. అల్లుణ్ణి కూడా కొంతకాలం మీ వద్దనే ఉంచుకోండి. కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. విచారం మంద్ర స్వరంతో అన్నాడు ధర్మారాయుడు. నాకు అలాగే ఆశగా ఉన్నది. దైవం అనుకూలించాలి మరి. రాణి హస్తసాకులను తెలివిని శ్లాషిస్తూ అందరూ భోజనాలు పూర్తి కానిచ్చారు. భోజనానంతరం అందరూ తిరిగి హాల్లో కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటూ. తాంబూలాలు ఇచ్చి వెళ్ళిపోతున్న రాణిని వెనుకకు పిలిచాడు రాయుడు. నీ వీణను తెచ్చి 2 పాటలు పాడి వినిపించమ్మా. ఇప్పుడెందుకు లేని నాన్న అంది రాణి కొంచెం సందేహిస్తూ. పాడాలి తల్లి, నేను నీ గానం విని చాలా కాలమైపోయింది. ముఖం వాచిపోయి ఉన్నాను అన్నాడు డాక్టర్. కిరణ్ అభ్యర్థిస్తున్నట్లు అన్నాడు. పాడితే నేను కూడా చాలా సంతోషిస్తాను. ఇక మారు మాట్లాడకుండా వీణ తెచ్చింది రాణి. కింద తివాచీపై కూర్చుని శృతి సరిచేస్తూ ఒక్కసారి అలవోకగా కిరణ్ వైపు చూసింది. మరుక్షణంలోనే కనులు వాల్చేసి చక్రవాక రాగంలో కీర్తన ప్రారంభించింది. తిరుమల తిరుపతి రమణ నిన్ను కిరణ్ ఆనందించాడు. లోలోన మురిసిపోయాడు. తనను మొదటిసారిగా పరిచయం చేసిన పాట. మండు వేసవి మధ్యాహ్నం తృష్ణుడైన తనకు నారికేళ సలీలంలాగా తోచిన మధుర మంజుల రాగం, తనను పిలిచి నిలిపిన గానం, తనకు తిరిగి తిరిగి వినాలనిపించే స్వరం. నాటి నుండి తన చెవులలో మారమోగుతున్న కీర్తన ఇప్పుడు తాను కోరుకోకుండానే ఆమె పాడుతున్నది. ఆ గానం విన్న అందరూ కూడా తన్మయులైపోయారు. ఇక కిరణ్ పూర్తిగా అందులోకి లీనమైపోయాడు. బాహ్య ప్రపంచమే మరిచిపోయాడు. దేవరాణి గానం ముగించి లేచింది. వీణ తంత్రులింకా గాలికి కదిలి నాదం చేస్తూనే ఉన్నాయి. తన్మయత్వంలోనున్న శ్రోతలంతా క్రమంగా తేరుకున్నారు. గాత్రంలోని మధురిమ, గానంలోని అపూర్వత కూడా దైవప్రసాదమే. ఏ పూర్వపుణ్యమో మరి అన్నాడు కమలాకారం ఆనందాతిరేకంతో. నిజం రాయుడు అన్నాడు జగపతి. మీ అమ్మాయి బాగా పాడగలదని వినడమే కాని ఇంతవరకు ఎప్పుడూ వినలేదు. రాళ్లను సైతం కరిగించే గానమని చదివాను. ఈనాడు అదృష్టం కలిగింది. ఇక్కడి నుండి నిజంగా వెళ్లాలని లేదు, కానీ తప్పదు, పొద్దుపోయింది. మరి వెళ్తాం, సెలవు అంటూ లేచాడు. అందరూ లేచారు. వెళ్తాం తల్లి, కమ్మని భోజనం తినిపించి తీయని గానం వినిపించి పంపుతున్నావు అంటూ ఆప్యాయంగా దేవరాణి చుబుకం పట్టి ముద్దు పెట్టుకుంది కమల. ఇంత ఉత్తమరాలవు, తెలివైన దానవు గనుకనే తల్లిదండ్రులకు అంతగా కంటిరెప్పలై కాపాడుతున్నావు. ఏదో నా శక్తానుసారం బాధ్యత, అంతేనండి. పెద్ద మాటలు వద్దు అంది దేవరాణి నమ్రతగా. వెళ్తాం మరి. మంచిది, నమస్కారం అండి. ఇంద్రాణి, మీరు వస్తుంటారుగా? ఉంటే తప్పక వస్తానండి. వెళ్ళిపోదామనుకుంటున్నాను. ఒకవేళ వెళ్ళిపోయినా ఉత్తరాలు రాస్తుంటాను, జవాబిస్తారా అన్నది ఇంద్రాణి. ఓ, తప్పక రాయండి. జగపతి కుటుంబ సభ్యులందరూ మనసుల్లో తలొక విధంగా దేవరాణి వ్యక్తిత్వమే నిలిచిపోయింది. ఇంటికి తిరిగి వచ్చాక కూడా అందరూ ఆమె విషయమే లోలోన అనుకోసాగారు. పాలగ్లాసుకు పట్టుకు వచ్చిన భార్యను ప్రశ్నించాడు జగపతి. రాయుడు కూతురు చాలా చక్కటి పిల్ల కదూ? కమల నిండుగా నవ్వింది. నేను సుమంగా ఆ మాటే మీతో అనాలి అనుకున్నానండి. మన కోడలైతే ఎలా ఉంటుంది? కమల వదనం కలకలలాడిపోయింది. దివ్యంగా ఉంటుంది. అయినా ఆ పిల్ల కూడా చదువుకున్నది కదా. ఇంతకు చిన్నబాబుకు ఇష్టమేమిటో కనుక్కుందాం. రాయుడు చేస్తున్న మర్యాదలు, జరుపుతున్న తంతులు చూస్తుంటే మనస్సులో మనపై ఏదో అభిప్రాయం ఉన్నట్టే ఉంది. ఇంతకు పెద్దబ్బాయి కోడలు ఏమంటారో, ఇలా పిలువు. ఏమండి? కమలాకరం వచ్చి నమ్రతగా నిల్చున్నాడు. వనజ గుమ్మం అవతలే నిలుచుంది, మామగారికి కనిపించకుండా. దేవరాణి మన చిన్నబాబుకు చేసుకుంటే ఎలా ఉంటుందరా?
పిల్ల చూస్తే రత్నం, ఆస్తి చూస్తే కోకొల్లలు, ఇంకెవరూ లేరు. అవును, నేను అలాగే అనుకున్నాను. ముఖ్యంగా అమ్మాయి చాలా అపురూపమైనది. కానీ సందేహిస్తూ ఆగిపోయాడు. ఏమిటి? ఏం లేదు. పిల్లకు ఉన్న ఒక్క తోబుట్టువు లేకుండా పోయాడు. అంత జయకరమైన జాతకం కాదేమోనని అంటుంది మీ కోడలు. తేలికగా నవ్వేశాడు జగపతి. చాలా అదృష్టవంతురాలు కనుకనే ఆస్తి అంతా ఒక్కదానికే చెందే అవకాశం ఏర్పడింది. ఆ మేడ చుట్టూ 7 ఎకరాల పొలము. బొంబాయిలో పెద్ద నూలు వ్యాపారం లక్షల మీద సాగుతుందట. అదంతా రాణికే కదా. కమల కూడా నవ్వారు. కమల అన్నది మీరీ ప్రసక్తి ఎత్తినప్పుడే అనుకున్నానులేండి. మిమ్మల్ని అమ్మాయి కంటే ఆ వెనుక ఉన్న ఆస్తులు ఆకర్షించుంటాయని. ఎప్పుడు రూపాయాణాలలోనే లెక్కలు అంటూ మళ్ళీ నవ్వింది. కోడలు వనజ కూడా స్పష్టంగా నవ్వడం వినిపించింది. జగపతి కూడా నవ్వి అన్నాడు, అవును మరి, డబ్బు తర్వాతనే ఏదైనా. వట్టి అందం, తెలివి మనల్ని ఉద్ధరిస్తాయా? ఎంత ఆలోచన లేకపోతే ఆస్తిని ఇంత ఉద్ధరించి వృద్ధి చేశాను. పెద్దవాళ్ళిద్దరికీ అలా ఆలోచించేగా చేశాను. ఒక్కొక్కడు లక్షాధికారి. చిన్నబాబు కూడా అలాంటి సంబంధమే చేస్తాయి. ఇక నాకు నిశ్చింత. ఓ, నా కొడుకులు 3 రత్నాలు, 3 లక్షాధికారులు. ఇంతకు చిన్నబాబు అభిప్రాయం తెలుసుకోందే. పథకం పటిష్టంగా వేసేయకండి. అసలు విషయం గుర్తు చేశాడు కమలాకరం. అవును, వాడు నా దగ్గర అంతగా మాట్లాడాడు. భయమో గౌరవమో తెలీదు. నువ్వే కనుక్కో. నిన్న ఇంద్రాణి ప్రసక్తి వచ్చినప్పుడు చూసావుగా వాడి ధోరణి అన్నాడు జగపతి. మీరెవరూ వద్దు, నేను కనుక్కుంటాను అంటూ వెళ్ళిపోయింది కమల. చక్రవాకం 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.